నిన్నటి కరీంనగర్ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనను నెట్టివేశాడన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తాను ప్రజా సమస్యలు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు. కౌశిక్ రెడ్డికి బెదిరించడం అలవాటని, రాజకీయాల్లోకి రాకముందే ఆయనపై కేసులున్నాయని ఆరోపించారు. తాను రాజీనామా చేయాలంటున్నారని, గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరిన వారితో కూడా రాజీనామాలు చేయించారా అని ప్రశ్నించారు. తనను విమర్శించే ముందు కౌశిక్ రెడ్డి ఎన్ని పార్టీలు మారారో గుర్తు చేసుకోవాలని సూచించారు. మీటింగ్ జరుగుతూ ఉండే ప్రజా సమస్యల పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నాకంటే ముందు కూడా నన్ను నిన్న నా పైన దుర్భాషలు ఆడిన దాడి చేసిన కౌశిక్ రెడ్డికి కూడా మంచి అవకాశం ఇచ్చాను. అయిన తర్వాత నేను మాట్లాడుతున్న సందర్భంలో మీరు అందరూ చూసినట్టు మీకు మైక్ ఎవరు ఇచ్చానని, నువ్వు ఏ పార్టీ అని మాట్లాడడం జరిగింది. అది పార్టీ సమావేశం కాదు, అది పూర్తిగా అధికారిక సమావేశం. మరి అటువంటి సందర్భంలో అయినా కానీ చెప్పినాను, ఎస్ నేను ప్రభుత్వం తరఫున ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్నే ఉంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నన్ను నెట్టివేసారు. ఆ నెట్టివేసినప్పుడు నా చెయ్యి కూడా కొంచెం స్ప్రెయిన్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యులైన నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న సందర్భంలో నా విధులకు ఆటంకం కలిగించాడు.